శరన్నవరాత్రుల సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాజవీధిలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం దేవీమాత ఘనంగా దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా 5,55,00,000 విలువ గల ఆభరణాలతో శ్రీ కన్యకా పరమేశ్వరి మాతను ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనార్థం ఉంచారు. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. ఈ కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సతీమణి బండ్ల జ్యోతి, న్యాయమూర్తి నీరెళ్ల వెంకటహేమ పూజిత హాజరై కుంకుమార్చనలో పాల్గొన్నారు. గత 11 సంవత్సరాలుగా శరన్నవరాత్రుల సందర్భంగా ధనలక్ష్మి అలంకారను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ బిలకంటి రావు తెలిపారు. గత ఏడాది 3 కోట్ల విలువైన ఆభరణాలతో అలంకరణ చేయగా ఈసారి భక్తుల ఆదరణతో 5.55 కోట్లతో వేడుకలు నిర్వహించామని తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మొదలై నేటికి 5 రోజులు అవుతుంది. మా వాసవి మాత గత 4 రోజుల నుండి వివిధ దేవతామూర్తుల్లో అలంకరించుకొని దర్శించుకున్నాం. ఈరోజు శుక్రవారం సందర్భంగా మా వాసవి మాతకు 5,55 లక్షలతో ధనలక్ష్మీదేవి అలంకారం చేసి మేమందరం కూడా కనువిందు చేసుకుంటున్నాం. దేవి శరన్నవరాత్రులు అంటేనే ఆర్యవైశ్యులు అంటేనే కన్యకా పరమేశ్వరి దేవాలయం అనే విధంగా గద్వాల పట్టణంలో దేవి శరన్నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 5వ వారం శుక్రవారం సందర్భంగా వాసవి మాత ధనలక్ష్మీదేవి అలంకారంలో సాక్షాత్ వైకుంఠంలో లక్ష్మీనారాయణ స్వరూపంలో దర్శనమిస్తున్నారు. ఇటు ధనలక్ష్మీదేవి అలంకారంకు 5,55,00,000 రూపాయలు ఉంచి నగదును ఉంచి దర్శించుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం 3,50,00,000 ఉంచి దర్శించుకున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎన్నడూ లేని విధంగా లక్ష్మీనారాయణ స్వరూపంతో దర్శనమిస్తున్నారు. ఈ యొక్క అలంకారంను గత 11 సంవత్సరాల నుంచి నిర్విరామంగా అమ్మవారికి దేవి శరన్నవరాత్రుల్లో ఈ శుక్రవారం సందర్భంగా అలంకరించుకుని దర్శించుకునే ప్రక్రియ ప్రతి సంవత్సరం జరుగుతుంది. దేవి శరన్నవరాత్రులు మొదలై నేటిగా